కాలేజీ ప్రిన్సిపల్ ఉన్నారు. ఒకసారి సార్, మీరు అంటే ఇవాళ ఒకవైపు విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహిస్తామంటున్నారు, లోపలికి వచ్చి నివాళులు అర్పిస్తామంటున్నారు. ఈ క్రమంలో మీరు ఒప్పుకోవట్లేదు. దీంతో కొద్దిగా బయట కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. దీనిపై మీరు చూడండి, లోపల ఉస్మానియా యూనివర్సిటీ బీసీఏ పరీక్షలు నడుస్తున్నాయి. నిజానికి శాంతి ర్యాలీ, ఈ మీటింగు, కండోలెన్స్ మీటింగ్ ఇది వరకు కూడా ఎప్పుడైనా ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన వేరే సందర్భాల్లో జరిగినా కూడా మా దగ్గర మీటింగ్ పెట్టడం అనేది మామూలు ఆనవాయితీనే. ఇప్పుడు కూడా ఇక్కడనే ఒకటి ఎందువల్లంటే అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి, అందరు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు, డిస్టర్బ్ అవుతుందని మాత్రమే అన్నాము. సమయం చూసి ఇంకోటి పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉన్నారు కాబట్టి బహుశా వీళ్ళు శాంతి ర్యాలీ ఏ విధంగా తీసుకుంటారు అనేది తీసుకొచ్చి ఇది పెద్ద సమస్య కాదు, ఇది సమస్యనే కాదు. దీనికి మీద మనకి ఎందుకంటే జరిగిన దురదృష్టకర సంఘటనలకి మేము అందరూ బాధపడుతున్న విషయమే. కాబట్టి దీనికి దయచేసి ప్రెస్ని మళ్ళీ కోరుతున్నాం, మీరు ఎందుకంటే ఇది ఎడిట్ చేయకండి, మీరు ప్రెస్ మంచివి చెప్పినప్పుడు కూడా రాయండి. ఇది పరీక్షలు మీరే అంటారు ఇది పరీక్షలు సరిగ్గా నిర్వహించలేదని రేపొద్దున మాది వస్తుంది. మరి ఇప్పుడు పరీక్ష క్యాన్సిల్ చేయాలా? చేసినట్టయితే లోపలే పెట్టుకోవచ్చు మీటింగు, దానికి ఏ అభ్యంతరం లేదు. హర్షవర్ధన్ పై జరిగిన సంఘటనపై మీరు ఏ విధంగా దయచేసి దీని మీద ఇప్పుడు పోలీసు విచారణలో ఉంది. ఎందుకంటే అది దురదృష్టకర సరణ, ఒక మనిషి ప్రాణానికి పోయే పరిస్థితి ఉంది కాబట్టి సరిగా స్పందించడం అనేది ప్రత్యేకంగా ఏం చెప్పలేము. ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి పోలీసుకు వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలో పూర్తి దర్యాప్తు చేస్తే కానీ ఈ విషయంలో అన్ని సంఘటనలు జరగకుండా మనము ఎవరిని ప్రస్తుతం ఏమి చెప్పలేని పరిస్థితి. కానీ జరిగింది దురదృష్టకర సంఘటన. ఇద్దరు మా స్టూడెంట్సే, మాకు ఎంతో ఈ విషయంలో ఆవేదన, ఆందోళన ఉన్నాయి. అది ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు దయచేసి మీ అందరికీ దండం పెట్టి మళ్ళీ చెప్తున్నా, అడిగిన ప్రశ్నలు అడగండి. ప్రస్తుతం ప్రిన్సిపాల్ మాత్రం ఈ సంఘటనకు సంబంధించి బీసీఏ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి తాము అనుమతించం లోపలికి